ఇవాళ క్లాస్లో మనం యూపీఎస్సీ 2024 ప్రిలిమ్స్ క్వశ్చన్ పేపర్లోని 4th క్వశ్చన్ అనాలిసిస్ చూద్దాం. Which of the following are correct inference from isothermal maps in the month of January? First statement, the isotherms deviate to the north over the ocean and to the south over the continent. సో ఈ క్వశ్చన్ సాల్వ్ చేయాలంటే మనకి ముందు ఐసోథర్మ్స్ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. సో కాన్సెప్ట్ చూద్దాం. ఫస్ట్ అసలు ఐసోథర్మ్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ద లైన్ విచ్ కనెక్ట్స్ సేమ్ టెంపరేచర్ పాయింట్స్. ఇక్కడ చూడండి 3 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది కదా, సేమ్ 3 డిగ్రీ సెంటిగ్రేడ్ పాయింట్స్ అది కనెక్ట్ చేసుకుంటూ పోతుంది. ఈ లైన్ నే మనం ఐసోథర్మ్స్ అంటున్నాము. అది మనకి క్వశ్చన్ లో జనవరి మంత్ లో ఐసోథర్మల్ మ్యాప్ గురించి అడిగారు. జనవరి మంత్ లో మనం చూసినట్లయితే నార్థన్ హెమిస్ఫియర్ లో ఏమో వింటర్, సదరన్ హెమిస్ఫియర్ లో ఏమో సమ్మర్ ఉంటుంది జనవరి మంత్ లో. ఇక్కడ మీకు తెలియాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే స్పెసిఫిక్ కెపాసిటీ ఆఫ్ హీట్ గురించి తెలియాలి. స్పెసిఫిక్ కెపాసిటీ ఆఫ్ హీట్ ఆఫ్ ఓషన్ అనేది మోర్ దాన్ స్పెసిఫిక్ కెపాసిటీ ఆఫ్ హీట్ ఆఫ్ ల్యాండ్ ఆర్ కాంటినెంట్స్. సో ల్యాండ్ అనేది క్విక్ గా హీట్ అయిపోతుంది అండ్ క్విక్ గా కూల్ అయిపోతుంది. బట్ ఓషన్ అనేది లేట్ గా హీట్ అవుతుంది అండ్ లేట్ గా కూల్ అవుతుంది అనమాట. సో ఇది కాన్సెప్ట్. అయితే మనకి ఈ ఐసోథర్మ్స్ ఎలా వర్క్ అవుతాయో చూద్దాం. మనకి జనవరి మంత్ లో నార్థన్ హెమిస్ఫియర్ లో వింటర్ ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఈ సినారియోని మనం అట్లాంటిక్ ఓషన్, నార్త్ అట్లాంటిక్ ఓషన్ దగ్గర చూద్దాం. ఇక్కడ ఐసోథర్మ్స్ చూసినట్లయితే మీకు నార్త్ వైపు కి బెండ్ అయి ఉన్నాయి. ఎందుకు ఇలా నార్త్ వైపు బెండ్ అయ్యాయి? స్పెసిఫిక్ కెపాసిటీ ఆఫ్ హీట్ గురించి చూసాం. సో ఓషన్ కి స్పెసిఫిక్ కెపాసిటీ ఆఫ్ హీట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో వింటర్ సీజన్ లో ల్యాండ్ అనేది క్విక్ గా కూల్ అయిపోతుంది, కాంటినెంట్స్ అనేవి క్విక్ గా కూల్ అవుతాయి అండ్ ఓషన్ ఆ హీట్ ని రిటైన్ చేసుకొని స్లోగా కూల్ అవుతుంది. సో ఇక్కడ ఏమైందంటే ఓషన్ అనేది వార్మ్ గా ఉంది కాబట్టి నార్త్ వైపు బెండ్ అయింది టువర్డ్స్ పోల్స్. అదే కాంటినెంట్స్ వైపు వచ్చినప్పుడు చూసారా మీరు, సదరన్ వర్డ్స్ కి వచ్చింది కాంటినెంట్స్ వైపు. ఎందుకంటే ఈక్వేటర్ దగ్గరలో ఉన్నప్పుడు కాంటినెంట్స్ ఎలా ఉంటాయి? వేడిగా అవుతాయి. ఎందుకంటే సన్ రైజ్ అనేవి స్ట్రైట్ గా పడుతుంది కాబట్టి ఈక్వేటర్ దగ్గర. సో కాంటినెంట్స్ అనేది వేడిగా ఉండడం వల్ల ఇది సదరన్ వర్డ్స్ కి బెండ్ అయింది టువర్డ్స్ ఈక్వేటర్. ఇది కాన్సెప్ట్. సో క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి, ద ఐసోథర్మ్స్ డీవియేట్ టు ద నార్త్ ఓవర్ ద ఓషన్ అండ్ ద సౌత్ ఓవర్ ద కాంటినెంట్. ఇందాక మనం చూసిన కాన్సెప్ట్ ప్రకారం ఓషన్స్ ఉన్నప్పుడు నార్త్ వైపు కి బెండ్ అయింది. ఓషన్స్ దగ్గర ఐసోథర్మ్స్ అనేవి నార్త్ వైపు బెండ్ అయ్యాయి. అలానే కాంటినెంట్స్ వైపు వచ్చినప్పుడు సదరన్ వర్డ్స్ కి బెండ్ అయ్యాయి టువర్డ్స్ ఈక్వేటర్. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్, ద ప్రెజెన్స్ ఆఫ్ కోల్డ్ ఓషన్ కరెంట్స్ గల్ఫ్ స్ట్రీమ్ అండ్ నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ మేక్స్ ద నార్త్ అట్లాంటిక్ ఓషన్ కోల్డర్ అని ఇచ్చారు. బట్ ఇక్కడ మనకు తెలియాల్సిన కాన్సెప్ట్ ఏంటి అంటే గల్ఫ్ స్ట్రీమ్ అండ్ నార్త్ అట్లాంటిక్ డ్రిఫ్ట్ అనేవి ఏ టైప్ ఆఫ్ ఓషన్ కరెంట్స్? వార్మ్ ఓషన్ కరెంట్స్. ఇక్కడ కోల్డ్ అని ఇచ్చారు, ఇది రాంగ్. అండ్ నార్త్ అట్లాంటిక్ ఓషన్ ని వార్మ్ చేస్తాయి, కోల్డ్ చేయవు. ద ఐసోథర్మ్స్ బెండ్ టువర్డ్స్ ద నార్త్. ఈ పార్ట్ వరకు కరెక్టే. సో ఇది రాంగ్ స్టేట్మెంట్. కరెక్ట్ ఆప్షన్ ఏంటి? ఏ. 1 ఓన్లీ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్.